సో తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున గత కొంతకాలంగా కాళేశ్వరం ఎపిసోడ్ తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది. రాజకీయంగా పెను ప్రకంపన సృష్టిస్తోంది. అంటే ఏళ్ళన్నీ కూడా అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అక్రమ అవినీతి జరిగిందని, మరోవైపు కాళేశ్వరం కుంగిపోయినటువంటి నేపథ్యంలో డ్యామ్ పనికి రాకుండా పోయింది అనేది డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఇప్పటికే డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అథారిటీ కూడా నివేదిక ఇచ్చింది. మరోవైపు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. మరోవైపు కాంట్రాక్టులకు సంబంధించినటువంటి భాగవతం అంతా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, అట్లాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నటువంటి కేసీఆరే ఖచ్చితంగా బాధ్యత వహించేలాగానే స్పష్టంగా అధికారులందరూ కూడా అన్నీ ఆయన మీదే నెట్టేసినటువంటి పరిస్థితి. అంటే అన్నీ తానే కేసీఆరే నడిపించినటువంటి వ్యవహారం కాళేశ్వరంలో. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కాళేశ్వరం కేసీఆర్, హరీష్, అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, అంటే వీళ్ళ ముగ్గురికి ఎటువంటి విచారణ చేయకుండానే కాళేశ్వరం విచారణ ముగిసే క్రమంలో కీలక అప్డేట్గానే చెప్పుకోవచ్చు, బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే కమిషన్ విచారణ జరుపుతుందో జస్టిస్ చంద్రఘోష్, పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఒక కమిటీ విచారణ జరుగుతుంది. ఆ విచారణ కమిటీ ఇప్పుడు 5 లోపు కాళేశ్వరం కమిషన్ ఇప్పుడు కేసీఆర్కి, మాజీ సీఎంకి నోటీసులు జారీ చేయటం పెద్ద బిగ్ బ్రేకింగ్ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్తో పాటుగా నోటీసులు హరీష్ రావుకు, మాజీ మంత్రి, అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్కు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీంతో జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 7న, జూన్ 9న ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. సో ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్. మరి ఆనాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలపైనే ఇప్పుడు కమిషన్ విచారణ ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇట్లాంటి సందర్భాల్లో తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ గడువును 2025 జూలై 31 వరకు కూడా పొడిగించింది. సో ఇట్లాంటి సందర్భాల్లో 2 నెలల పాటు విచారణ గడువును పొడిగించిన సందర్భంగా ఇప్పుడు నివేదిక సమర్పణ కోసం కాళేశ్వరం కమిషన్ సన్నాహాలు చేస్తోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి ఆరోపణలు రావడంతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిషన్ విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఈ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో నిర్మాణంలో ఏ లోపాలు జరిగినాయి, డిజైను, అట్లాగే నాణ్యత, ఆర్థికపరమైనటువంటి అనేక అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలన్నింటిపైన కూడా ఇప్పటికే జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులకు హరీష్ రావు, ఈటలకు కూడా కొంత నోటీసులు జారీ చేయటం పెద్ద ఎత్తున తీవ్ర ప్రకంపనలుగా చెప్పుకోవచ్చు. మరోవైపు కాళేశ్వర కమిషన్ యాక్చువల్గా కూడా 2 నెలల పాటు గడువు పొడిగిస్తూ తాజాగా గత రోజు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం. అంటే మే 31 తోపు వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగినుంది. అయితే ఇట్లాంటి సందర్భాల్లో బహిరంగ విచారణను ముగించినట్లుగానే కమిషన్ వర్గాలు ప్రకటించినటువంటి సందర్భం. కానీ ఇట్లాంటి సందర్భాల్లో పొలిటికల్ నాయకుల విచారణలు జరగకుండా ఎట్లా ముగిస్తారనే ఉద్దేశంతోటో లేదంటే మరి ఏ ఉద్దేశమో తెలియదు, కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే 2 నెలల పాటు విచారణకు గడువు పొడిగించినటువంటి నేపథ్యం. మరి మేబీ ఆ విచారణ ఫైనల్ రిపోర్ట్ తయారు చేయడానికి టైం పడుతుందని అనుకున్నారో, లేకుంటే కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ని విచారించకుండా ఖచ్చితంగా ఆ విచారణ క్లోజ్ చేస్తే దాని మీద ఒక తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందనో మొత్తం మీద 2 నెలల పాటు పొడిగించింది. ఉత్తర్వులు జారీ చేసినటువంటి కొద్ది గంటల్లోనే రాజకీయ నాయకుల విచారణలు చేయకుండా కమిషన్ సిద్ధమైనటువంటి నేపథ్యంలో 2 నెలల పాటు పొడిగించడం. మరోవైపు ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్కు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ నోటీసులు జారీ చేయటం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. సో ఇప్పుడు ఖచ్చితంగా నోటీసుల్లో ఇప్పుడు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఈటల రాజేందర్ కానీ ఎవరు పేర్లు చెప్పే అవకాశం ఉంటుంది. మరోవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఇప్పుడు నోటీసుల్లో విచారణ తర్వాత ఏ అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ విచారణలో అనూహ్య పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తుది నివేదిక ఇప్పటికే సిద్ధమైపోయింది. 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో సరిగ్గా ఇదే టైంలో 2 నెలల పాటు కమిషన్ గడువు పొడిగించడం, అట్లాగే ఇప్పుడు ఈ వ్యవహారమే రాజకీయంగా నీటిపారుదల శాఖ వర్గాల్లో కూడా, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వర్గాల్లో కూడా కొంత హాట్ టాపిక్గా మారుతోంది. సో ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చీఫ్గా కూడా తీసుకోవడానికి ఎవరు ఐఏఎస్లు సిద్ధంగా లేనటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజీల్లో ఆనాటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, అట్లాగే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర, మరోవైపు నీటిపారుదల శాఖ, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు
పాత్ర ఉన్నదనేది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైనటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే కమిషన్ ముందు చెప్పినట్లుగా వాళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు బ్యారేజీలకు సంబంధించినటువంటి ఖరారు చేయటం, స్థలాల మార్పు, నీటి నిల్వలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా కేసీఆర్ స్వయంగా సూచించిన విధంగానే తాము చేసినట్టుగా ప్రధానంగా విచారణలో కమిషన్ ముందు చెప్పినట్టుగా టాక్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏకపక్షంగా రిపోర్ట్ కావద్దనే విషయాన్ని ఉద్దేశంలోనే ఇప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో తాము పనులు చేశామని నీటిపారుదల శాఖ అధికారులందరూ కూడా కమిషన్ ముందు అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కాళేశ్వరం డ్యామేజీకి కేసీఆర్ఏ పూర్తి బాధ్యత, ప్రధాన బాధ్యత అని కూడా తుది నివేదిక అయితే మాత్రం సిద్ధమైపోయింది. సో ఇట్లాంటి సందర్భాల్లో నేడో రేపు ప్రభుత్వానికి అందించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో కేసీఆర్ వివరణ ఇప్పుడు చాలా కీలకం కాబోతోంది. పెద్ద ఎత్తున ఇప్పుడు 5వ తారీఖు జూన్ 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కమిషన్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కేసీఆర్ వివరణ తీసుకోకుండా నివేదిక రూపొందించడం ఏకపక్షం అవుతుందని కూడా కమిషన్ భావించినట్టుగా మనకు తెలుస్తోంది ఈ నోటీసులు చూస్తుంటే. సో ఇప్పుడు ఆయన వాదనను, ఆయన వర్షన్ను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ నివేదిక చేయాలని భావించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ వాదనలు కనుక వినకుండా ఏకపక్షంగా రిపోర్ట్ ప్రభుత్వానికి అందితే ఖచ్చితంగా వాళ్ళు ఇదే అంశాన్ని లీగల్గా కూడా కోర్టుల్లో కోర్టు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా తమ వాదనలు కూడా వినకుండా తమను దోషులుగా పరిగణించడంపై అభ్యంతరం వ్యక్తం చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఇప్పుడు నోటీసులు ఇచ్చి వారిని వాదనలు సైతం వినాలని కూడా కమిషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకనే ఇప్పుడు ఆ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలల గడువు కూడా పొడిగించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చకచక వాళ్ళకు నోటీసులు జారీ అవటం, మరి 1-2 రోజుల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు నోటీసులు వచ్చే అవకాశం ఉందని కూడా గతం నుంచి ఒక రోజు నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారానికి బలం చేకూరే విధంగా తాజాగా కమిషన్, జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడం, మరోవైపు ఈ నెల 22 వరకు కూడా రాష్ట్రంలో ఆయన ఉండబోతున్నారు. అంతలోపే ముగ్గురికి నోటీసులు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఒక 2 రోజుల్లో ఆయన హైదరాబాద్ వీడి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు కొంత సమయం ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా ఈ నోటీసుల్లో పంపించి జూన్ 5, 6, 9 తారీఖుల్లో వాళ్ళ ముగ్గురిని విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ సహా ఇతరులకు కూడా నోటీసులు కనుక ఇస్తే కమిషన్ ఏర్పాటునే వారు ప్రశ్నించే అవకాశమో లేకపోలేదు. గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో కూడా ఆ టైంలో కూడా మాదిరి వ్యవహరిస్తే ఇన్నాళ్ళు చేసినటువంటి విచారణ అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్లా మారుతున్న అభిప్రాయాలే వ్యక్తం కావడంతో ఇప్పటి వరకు వారికి నోటీసులు ఇవ్వడానికి కమిషన్ కొంత ఆలోచించినట్లుగా సమాచారం కనిపిస్తుంది. సో అందుకనే ఇప్పుడు సహజ న్యాయ సూత్రాన్ని విస్మరిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంటుంది. కేసీఆర్ సుప్రీంకి అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లీగల్గా వాళ్ళు డోర్స్ తట్టే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పుడు కేసీఆరే ప్రధానంగా ఇప్పుడు ముద్దాయిగా కేసీఆర్ వాదన వినకుండా ఆ స్టేట్మెంట్ని కనుక క్లోజ్ చేస్తే, అంటే విచారణని క్లోజ్ చేస్తే ఆ విచారణ మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పష్టంగా ఆ ఉద్దేశంతో ఇప్పుడు కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ నోటీసులు బేస్ చేసుకొని విచారణకు హాజరు అవుతారా లేదా, హాజరైతే ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలు తెర మీదకి చెప్తారు, మరి అధికారులు చేసినట్టుగానే కేసీఆర్ చెప్తారా, లేదంటే అధికారులు అందరూ కూడా కేసీఆర్ పేరును ప్రధానంగా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ అగ్రి చేస్తారా ఈ వాదనకి, మరి అధికారుల బాధ్యత ఏముంటుంది, మరి రాజకీయంగా ఆ నాయకుల బాధ్యత ఏముంటుంది, మరి ఆనాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేంద్ర బాధ్యత ఏమిటి, మరోవైపు ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద భారీ స్కామ్గా, భారీ కుంభకోణంగా గత కొంతకాలంగా రాజకీయంగా ఆఖరకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి లేకుంటే బీజేపీ అగ్రనాయకులు హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంగా అనేక బహిరంగ సభలలో కూడా వేదికల నుంచి కాళేశ్వరం ఏటీఎంగా మారిపోయింది అంటూ కూడా అనేక ఆరోపణలు అన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి సందర్భంలో అప్పట్లో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో కూడా ప్రధానంగా కాళేశ్వరం పెద్ద ఎత్తున కరప్షన్కి అడ్డాగా మారిందనే విమర్శలు గతంలో కాంగ్రెస్ కూడా ఎప్పటి నుంచో చేస్తూ వస్తుంది. సో ఇట్లా సందర్భాల్లో గతంలో కూడా కాళేశ్వరం సంబంధించి అరెస్ట్ చేయకపోవడాన్ని, విచారణ జరగకపోవడాన్ని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అని కూడా విమర్శించింది. సో ఇట్లా సందర్భాల్లో లీగల్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, మరి ఇప్పుడు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో విచారణ ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది, ఎవరు దోషులుగా ఈ విచారణ తేలే అవకాశం ఉంటుంది, రిపోర్ట్లో ఎటువంటి సారాంశంతో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్ ప్రభుత్వానికి అందించిన తర్వాత సబ్ కమిటీ ఇప్పుడు క్యాబినెట్ ముందు ఆ రిపోర్ట్ ఉంచి క్యాబినెట్లో చర్చలు జరిపిన తర్వాత ఏం చేయాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కాళేశ్వరం యొక్క అవినీతి, అట్లాగే నాణ్యత, అట్లాగే లోపభూయిష్టంగా నిర్మాణం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ మెడకు
చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో విద్యుత్ పర్చేజల్స్ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు సంబంధించి కూడా కమిషన్కి సంబంధించి వ్యవహారంలో కమిషన్ని అంటే ఆ జడ్జినే మార్చినటువంటి పరిస్థితి కేసీఆర్ సుప్రీంను అప్రోచ్ అయ్యారు. ఆ విధంగా కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీని మరింత బలంగా చేసేందుకే ఇప్పుడు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఇప్పుడు కేసీఆర్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ అయితే మాత్రం స్పష్టంగా ఎదుర్కోబోతున్నట్టుగా అర్థమవుతుంది.